హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ పీపీకే అడ్వెంచర్స్ ఛానల్. అండ్ ఈరోజు అయితే మనం హైదరాబాద్లో బిర్లా ప్లానిటేరియం మ్యూజియంకి అయితే వచ్చాం అనమాట. అండ్ ఇదైతే అంబేద్కర్ కాలనీ ఖైరతాబాద్లో అయితే ఉంటుంది అనమాట. అండ్ ఈ లొకేషన్ అండ్ చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ద నేషనల్ మ్యూజియం, సైన్స్ మ్యూజియం ఇన్ ఇండియా అనమాట. అండ్ చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్ ప్లానిటేరియం అనమాట. అండ్ మనమైతే ఈరోజు అక్కడికి వచ్చేసాం. అండ్ ఇగోంటే ఈ రైట్ సైడ్ మనకి మ్యూజియం, లెఫ్ట్ సైడ్ బిర్లా టెంపుల్ ఉంటుంది అనమాట. అండ్ మనది ఇప్పుడు రైట్ సైడ్ వెళ్ళాలి మ్యూజియంకి. బిర్లా టెంపుల్ లెఫ్ట్ సైడ్ అనమాట ఉంటుంది. రైట్ సైడ్ అయితే మనకి బిర్లా ప్లానిటేరియం సైన్స్ మ్యూజియం అనేది మనకైతే ఉంటుంది అనమాట. అండ్ మనమైతే ఇక్కడ కార్ పార్కింగ్ చేసుకొచ్చి చాలా ఫ్రీగా అయితే ఉంటుంది. మనం ఇక్కడ పార్క్ చేస్తున్నాం అనమాట. అండ్ ఇంకోటి సైన్స్ సెంటర్ కాంప్లెక్స్, ప్లానిటేరియం, డైనోసేరియం అండ్ స్పేస్ మ్యూజియం చాలా ఉంటాయి అన్నమాట. ముఖ్యంగా డైనోసేరియం అనేది చాలా బాగుంటుంది. అన్నిటికీ టికెట్ తీసుకున్నాం. ఈచ్ పర్సన్ 125 అనమాట. మొత్తం మనందరికి 500 అయితే అయ్యింది. అండ్ ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇది ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ పక్కన పార్క్ ఉంటుంది. అండ్ చూసారా, ఇక్కడ సైన్స్ అనమాట, మొత్తం సైన్స్ గురించి ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇంకా మనం ఇక్కడ స్కూల్ బస్సెస్ కూడా చూస్తున్నట్టయితే చాలా వచ్చాయి. ఇంకా చాలా స్కూల్ పిల్లలు అయితే దీన్ని విజిట్ చేస్తారనమాట. అండ్ మన లోపలికి అయితే వచ్చేసాం. ఇది ఎంట్రన్స్ అనమాట. మా డాడీ హాయ్. అండ్ ఇంకా లాస్ట్ రోజు ట్రిప్ కాబట్టి ఇంకా మ్యూజియం చూసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. ఇంకా మేము చూడాల్సిన చాలా ఉంటాయి, మళ్ళీ ఇంకోసారి వస్తాం. అండ్ మనకి ఇక్కడ చూసారా ప్లానెట్స్ ఉన్నాయన్నమాట. ఎర్త్ గురించి, మనకి మార్స్ గురించి, ఇంకా అన్ని దాంట్ల గురించి రాసి ఉందన్నమాట. అండ్ మనకి ఇండియా, ఎర్త్ అండ్ మనకి ఎలా శాటిలైట్స్ అనేవి ఉంటాయి ఎర్త్ బయట అనేది మనకి ఇక్కడ చూపిస్తున్నారు. అండ్ జీరో ఇన్వెంట్ చేసిన ఆర్యభట్ట, శ్రీనివాస్ రామానుజన్. అండ్ మనకి చూసారు ఇక్కడ బటన్ ఉంది, ఇది నొక్కితే అలా తిరుగుతుంది అనమాట. రకరకాల ఇన్వెన్షన్స్ అనేవి సైన్స్ మ్యూజియంలో ఉంటాయన్నమాట. అండ్ ఒక్కొక్కరు ఉన్నారు ఇక్కడ, ఏపీజే అబ్దుల్ కలాం గారు, శాంతిశ్వర్ భట్టనగర్ గారు అండ్ చాలామంది ప్రముఖులు అయితే ఇక్కడ ఉన్నారు. అండ్ స్కూల్ పిల్లలు చూసారా లైన్గా ఉన్నారనమాట ఇక్కడ. మేమైతే కాసేపు వాళ్ళతో కూడా ఆడుకున్నాం. అండ్ మనకి బటన్ నొక్కితే చూడండి లోపల ఎలా తిరుగుతుందో. ఇది ఒక సోలార్ ఎనర్జీ అనమాట, దానివల్ల ఈ బాల్ అయితే పైకి వెళ్తుంది. నైస్ సోలార్ పవర్. అలా పైకి వెళ్ళి కిందకి అయితే వచ్చేస్తుంది. అది దీని స్పెషాలిటీ. అంటే క్లైంబింగ్ స్పార్క్. ఇప్పుడు ఒక స్పార్క్ అనేది మనకు వెళ్తుంది అనమాట, కరెంట్ అనేది స్పార్క్. అదిగా చూసారా, కరెంట్ స్పార్క్ అనమాట. నిజంగా గ్రేట్ అని చెప్పాలి. అండ్ సైక్లింగ్ అనమాట. ఇది సైకిల్ తొక్కితే మన జనరేట్ అవుద్ది పవర్. మా డాడీ అయితే తొక్కేస్తున్నారు సైక్లింగ్. అండ్ సైక్లింగ్ చేస్తే మనం అంత ఫాస్ట్ చేస్తే అక్కడ లైట్ అంతలా వెలిగి లోపల బొమ్మ అనేది కదులుతుంది అనమాట. అండ్ ఇంకా చాలా ఉన్నాయన్నమాట. ఇది ఇన్విజిబుల్ స్ట్రింగ్ అనమాట. మనం స్ట్రింగ్స్ ఉండవు ఇక్కడ, కానీ దాని మీద టచ్ చేస్తే అదే ప్లే అవుతుంటుంది మ్యూజిక్ లాగా, టింగ్ టింగ్ అని. అండ్ ఏదో సరిగ్గా రావట్లేదు, కానీ చిన్నగా వస్తుంది. పిల్లలందరూ ఆడేసుకుంటున్నారు, అడిగి ఇస్తాను. ఏదో ప్లాస్మా అంట, ప్లాస్మా గ్లోబ్, ప్లాస్మాతో తయారు చేయబడిన గ్లోబ్ ఇది. ఏదో మనం బటన్ ప్రెస్ చేస్తే ప్లాస్మా లైన్స్ వస్తాయి చూసారా. స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది ఎగ్జిబిట్, సే హలో, అబ్జర్వ్ సూన్ యాజ్ యూ స్పీక్, ఎలక్ట్రికల్ డిశ్చార్జెస్, ఇల్యూషన్ విత్ ఏ రింగ్. అండ్ ఈ రింగ్తో ఇల్యూషన్ అవుద్ది అనమాట. ఏది అదిగో చూసారా, ఇల్యూషన్లా అనమాట. అంటే ఏది ఎటుకు వెళ్తుందో మనకు తెలియకుండా ఇల్యూషన్ చేస్తుంది. ఫీల్ ద హీట్, మన దీని నుంచి హీట్ ప్రొడ్యూస్ అవుద్ది అనమాట. దాని మీద పడి మనకు వేడిగా అనిపిస్తుంది కొంచెం. బాగుంది కదా ఇది. అండ్ నెక్స్ట్ వెళ్ళిపోదాం. చాలా ఉన్నాయన్నమాట, అన్నీ చూడండి జాగ్రత్తగా.
కలర్ ఆఫ్ షాడోస్, షాడోస్ యొక్క కలర్ షాడోస్ అవి. అండ్ ఇది లేజర్ అనమాట. ఆ లేజర్ అక్కడ నుంచి ఇక్కడైతే పడుతుంది. లేజర్ మనం చేపెడితే దాన్ని మన మీద పడుతుంది అనమాట. అండ్ ఇక్కడ చాలామంది అయితే ఉన్నారు. గలీలియో, జోనస్ కెప్లర్, అండ్ వీళ్ళందరూ సైన్స్లో ఒక గొప్ప పాత్రలు పోషించిన వారు అనమాట. అండ్ సైన్స్ని అభివృద్ధి చేయడానికి రకరకాల ఫార్ములాస్ అండ్ రకరకాల ఇన్వెన్షన్స్ చేసి సైన్స్ని అయితే ఈ రోజున గొప్పగా నిల్చోబెట్టారు. అండ్ E=mc², మనల్ని చావగొట్టే ఒక ఫార్ములా అనమాట అది. అండ్ సివి రమణ్ గారు స్కాటరింగ్ ఆఫ్ లైట్ కనిపెట్టారు. అండ్ సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ గారు ఎవల్యూషన్ ఆఫ్ స్టార్స్. నైస్. అండ్ రకరకాలుగా ఉందన్నమాట. ఇదంతా సైన్స్ మ్యూజియం అనమాట. సైక్లాయిడ్. అండ్ ఇలా మనం తిప్పే మొమెంటం అనేది ఉంటుంది ఇక్కడ. అండ్ చూసారు ఇక్కడ తిప్పుతుంది మా చెల్లి. అండ్ ఇలా తిప్పడం వల్ల బాల్ అనేది మూమెంట్ అవుద్ది. ఆ ఫోర్స్కి అయ్యి అది మళ్ళీ అయితే ఇక్కడికి వచ్చేస్తుంది. ఇలా రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట. అండ్ స్పిన్ ఫన్, తిరగడం దీని మీద ఎక్కి. అండ్ మా డాడీ పిల్లల దగ్గర లాక్కుంటున్నారు. మొత్తానికి వాళ్ళకి ఇస్తారు. చిన్నపిల్లలు ఎక్కడ ఉండడం వల్ల ఈరోజు మేము అంత గేమ్స్ ఆడడం కావలేదు. అండ్ డిఫైయింగ్ గ్రావిటీ, చాలా బాగుంది ఇది. మా చెల్లి పోవడానికి వెళ్ళింది మొత్తానికి. చాలాసేపు అలాగా తిరిగింది. ఒకసారి స్పీడ్ అయిపోయింది అది. ఒక్కసారి స్పీడ్ అయిపోయింది, చుక్కలు కనిపించాయి. అండ్ ఇది చూసారు భలే ఉంది. ఇది మళ్ళీ ఆ కిందకి వెళ్ళి పైకి అయితే వచ్చేస్తుంది. అది దీని స్పెషాలిటీ. చూస్తారు కదా, భలే ఉంది ఇదైతే. అండ్ ఇది మనకి బాల్ అనమాట, బెలూన్. అక్కడ ఉన్న ఎయిర్కి మనం ప్రెస్ చేస్తే ఆ బెలూన్ అయితే గాల్లో నుంచి ఉంటుంది. అండ్ మా డాడీ దాంతో ఫోటో తీసుకుందాం అనుకుంటున్నారు. దానికి వాళ్ళిద్దరికి అయితే ఫోటో తీశాను బెలూన్తో. అండ్ ఇది లోపల గ్లోబ్లా ఉంది, గ్లోబ్లో కూర్చోాలి. కూర్చొని తిరగడమే అనమాట. మాకు అర్థం కాలేదు ఇదేటో. ఇంకాసేపు అలా తిరిగి బయటకి అయితే వచ్చేద్దాం ఇంకా అని చెప్పేసి మా చెల్లి తిరిగేసి వస్తుంది. ఇంకా మిర్రర్ అనమాట. డిఫరెంట్ మిర్రర్స్ మనల్ని ఒక్కొక్క విధంగా చూపించే మిర్రర్స్ అనమాట. చూడండి, ఒకటి లావుగా చూపిస్తుంది మిర్రర్. మమ్మీ అంత లావుగా ఉన్నారు. అండ్ మా డాడీ చూడండి, మా చెల్లి. అండ్ నన్ను చూడండి, ది బీస్ట్. అండ్ రకరకాల అద్దాలు అనమాట. 4 రకాల అద్దాలు ఉంటాయి అక్కడ. అండ్ ఇది చూడండి, మనకి మిర్రర్స్ అనమాట. ఇవన్నీ మిర్రర్స్. అండ్ ఇది అండ్ మనమే 10 మందిలా కనిపిస్తాం అనమాట ఇందులోని. అందరికి తెలిసే ఉంటుంది ఈ మిర్రర్. అండ్ అందరూ నేనే అనమాట. వీళ్ళందరూ మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్సే. సో ఇంతమంది ఉన్నారు కాబట్టి బ్రో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ ఇది మన రోప్ లాక్కుంటూ పైకి వెళ్ళిపోవడం అనమాట. మన అంత పర్టికులర్ అయితే అంత గట్టిగా పైకి వెళ్తే మనం వెళ్తాం. మా చెల్లి ఆగలేకపోతుంది. కమాన్, లాగు. అయ్యయ్యో. మా డాడీ అయితే లాగుతానని సాహసానికి సిద్ధమయ్యారు. దానికైతే స్టార్ట్ చేశారు. పడుకుని పేరు. సాహస విన్యాసురుడు.
నేనైతే ఎక్కుతానని కాల్ చేస్తున్నాను, నాకైతే ఇవ్వట్లేదు. మొత్తానికి నేనైతే లాగాను, పైకి అయితే వెళ్తుంది అనమాట. అందరూ ఆసక్తితో చూస్తున్నారు ఏం జరుగుతుందని. ఏం జరుగుతుంది ఏం జరగలేదు, అలా మెల్లి కిందకి మళ్ళీ దించాం. అండ్ సాహస వీరుడు తనకు తానే పైకి లాక్కుని వెళ్ళిపోతున్నాడు. పవర్ఫుల్ మ్యాన్ ఆన్ ఫైర్. కొంచెం ఎలివేషన్ ఇవ్వాలి మా డాడీకి. అండ్ బాగున్నాయి, చాలా బాగున్నాయి ఇవన్నీ. అండ్ ఇన్ఫినిటీ వెల్ అనమాట. మనకి ఇది ఎంత దూరం ఉందో తెలియదు, అంత దూరం ఉన్నట్టు కనిపిస్తుంది. ఇన్ఫినిటీ వెల్, లోతైన వెల్. అండ్ ఇది ఒక మిర్రర్ అనమాట. అండ్ స్కెలిటన్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఏదో ఉంది, వాటర్ పడుతుంది. అలాంటి జనరల్గా మనం చూస్తూనే ఉంటాం. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి ఎవల్యూషన్ ఆఫ్ ఫోటోగ్రఫీ అనమాట. ఇది రకరకాల ఫొటోస్ ఎలాగ మనకి కెమెరాస్ ఏ కాలంలో ఎలా వచ్చాయి అనేది అనమాట ఇవన్నీ. అండ్ చూసారు ఇవన్నీ కెమెరాస్. అండ్ ఏన్షియంట్ టు లేటెస్ట్ కెమెరాస్, హిస్టరీ ఆఫ్ కెమెరాస్. చూడండి ఎన్ని కెమెరాస్ ఉన్నాయో అప్పటి నుంచి ఇప్పటి వరకున. ఫస్ట్ కెమెరా 1888లో ఉంది. అండ్ అలాగ మనకి రకరకాల కెమెరాస్ అయితే వచ్చాయి. అండ్ జనరేషన్ కంప్యూటర్స్ అనమాట. ఇవన్నీ అప్పటి నుంచి ఇప్పటి వరకు వచ్చిన కంప్యూటర్స్ అనమాట. అండ్ వింటేజ్ కంప్యూటర్ గ్యాలరీ లోపల. అండ్ చూడండి లోపల పాత కంప్యూటర్ ఎంత పాతగా ఉందో చూసారా, చాలా పురాతనమైన కాలం. ఏ గాడ్జిల్లా సినిమాల్లో మనం చూస్తాం ఇలాంటివి పాత సినిమాల్లో, అంత పాతది. అండ్ ఇవన్నీ దానికి సంబంధించినవే కంట్రోల్ యూనిట్లు. అండ్ ఇది ఒక కంప్యూటర్ టైపే. ఇవన్నీ పాత అనమాట. ఇది ఏబీసీ కంప్యూటర్ అట. అండ్ టైప్ మిషన్లో ఉంది చూడడానికి. ఇది కంప్యూటర్ రికార్డర్ అంట. అండ్ ఇవన్నీ ఒకప్పటి అనమాట, చాలా బాగున్నాయి చూడడానికి. బాంబే కంప్యూటర్, అన్నిటికంటే ఈ కంప్యూటర్ బాగుంది. అండ్ వరల్డ్ క్లాక్ అనమాట. మనకి ఈక్వేటర్లో లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ఇవన్నీ ఉంటాయి కదా. అండ్ టైమింగ్స్ మనకి ఎక్కడెక్కడ ఎలా ఉంటాయి అనేది మనకి ఇందులో క్లియర్గా రాశారు. ఇప్పుడు ఇండియాలో 1:25 అనమాట టైము. మేము మధ్యాహ్నం వచ్చాం భోజనం చేసి. అండ్ మనకి ఇది శాటిలైట్స్ అనమాట. ఈ విధంగా శాటిలైట్ అయితే మనకి పైన తిరుగుతుంది. భాస్కర శాటిలైట్ ఇది ఇలా ఉంటుంది అనమాట. అండ్ హ్యూమన్ నర్వస్ సిస్టమ్, హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్, హ్యూమన్ ఆర్గన్స్, హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్, హ్యూమన్ సర్క్యులేటరీ సిస్టమ్, రకరకాలు ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి పజిల్స్ అయితే ఉన్నాయన్నమాట. పజిల్ బట్టి మనం చేయాలి. అండ్ ఇప్పుడు మా సైంటిస్ట్ మా చెల్లి తేజ ఏదేదో చేస్తుంది. ఎంత చేసినా అవ్వట్లేదు. నేను రంగంలో దిగుదాం అనుకుంటే మనకి ఇవ్వట్లేదు. అది ఏదో చేస్తుంది మొత్తానికి ఒకలా చేసింది. అయినా సరే సరిగ్గా సెట్ అవ్వలేదు. సర్లే ఇవన్నీ మన వల్ల అవ్వని వదిలేసాం. లొకేషన్ మ్యాప్ ఆఫ్ సైన్స్ మ్యూజియం. అండ్ మనం అయితే ఇప్పుడు సైన్స్ మ్యూజియం చూస్తున్నాం కదా. అండ్ పైకి అయితే అలా ఉంటాయి అన్నమాట. పైన ఎన్ఆర్ఎస్ఏ, పైకి డైనోసరియం ఉంటుంది. మెయిన్ డైనోసరియం మనం చూడాలి, ప్లానెటేరియం చూడాలి. ఇంకా సైన్స్ మ్యూజియం, స్పేస్ మ్యూజియం అన్నీ కామన్ అనమాట. అండ్ వీరాపురం ఎక్స్కావేటెడ్ మెటీరియల్, తవ్వకాల్లో లభ్యమైన వస్తువులు అనమాట ఇవన్నీ ఆర్కియాలజీ గ్యాలరీ అనమాట. ఇదంతా మనకు పాతకాలంలో వాడేవి ఇవన్నీ, రకరకాల టూల్స్ అనమాట ఇవన్నీ. అండ్ ఇస్రో రాకెట్ అనమాట. స్పేస్ మ్యూజియంకి అయితే మనం వచ్చేసాం. ఆ పైన అంత ఉంది ఇది కరెక్ట్గా రాకెట్. ఇక్కడ నుంచి మనం ఈ రాకెట్ వేసుకెళ్ళిపోతే మనం వైజాగ్ వచ్చేయచ్చు. అంత బాగున్నాయి ఈ ప్లేస్. అండ్ మనం చూసారా లోపల ఇదంతా వాళ్ళు రెడీ చేశారు. షిప్, పెంగ్విన్స్ లోపల డిఫరెంట్గా తయారు చేశారు. ఇవన్నీ మన గ్లాస్లో నుంచి చూడడానికి.
అండ్ అంటార్కిటికాలో ఇలా ఉంటుంది అనమాట, విత్ ఆల్ పెంగ్విన్స్ అనమాట. చాలా బాగుంటుంది. వీళ్ళైతే అంటార్కిటికా కూడా వెళ్ళిపోదాం మన ఛానల్ కొంచెం గ్రోత్ అయ్యాక. అండ్ ఇదైతే డైనోసారియం అనమాట. దీన్ని చంద్రబాబు నాయుడు అయితే ఇక్కడ ఓపెన్ చేశారు. అండ్ మనమైతే డైనోసారియం లోపలికి వెళ్ళిపోతాం. ఇదైతే 1999 నుంచి స్టార్ట్ చేశారు ఈ ప్లానిటేరియం కానీ ఇవన్నీ. అండ్ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ మనకైతే ఇక్కడ కెమెరాలు అలౌ చేయలేదు, మెల్లిగా మనమైతే తీస్తాం అనమాట కొంచెం. ఇంకా అదే మనకి స్పేస్ మ్యూజియం ఇంక చూపించడం కావట్లేదు. అండ్ ఇది డైనోసారియం అనమాట, మెయిన్ ప్లేస్. అండ్ ఇక్కడైతే మన కెమెరా అస్సలు అలౌ లేదు లోపలికి. వీలైతే 2-3 చిన్న క్లిప్స్ అయితే తీస్తాను చూడండి. అండ్ అది కూడా మనకు తీయనివ్వలేదు, బయట తోస్తారు. డైనోసారియం అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, అదైతే మీరు విజిట్ చేయండి. అండ్ ఇంకా బయటకి అయితే మేము వచ్చేసాం అనమాట. అండ్ చాలా బాగుందని చెప్పాలి ఇదే డైనోసారియం. అండ్ ఇప్పుడైతే మనం ప్లానిటోరియంకి వెళ్తున్నాం. ఇది చూడాల్సిన ప్లేస్, అసలైన ప్లేస్ ప్లానిటేరియం. ఇంకా మనం చూసేద్దాం ది గ్రేట్ ప్లానిటేరియంని. అండ్ ఇదిగో మన ప్లానిటేరియం. మా డాడీ రెడీగా ఉన్నారు ప్లానిటేరియంలోకి ఎంటర్ అవ్వడానికి. బిర్లా ప్లానిటోరియం అండ్ బిల్ట్ బై బిర్లా ఆర్కియాలజికల్ అండ్ కల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఎన్టీ రామారావు గారు అయితే దీన్ని ఇనాగరేట్ చేశారనమాట, బిర్లా ప్లానిటేరియంని. అంటే అతను ఉన్నప్పుడే దీన్ని అయితే చేశారు. అండ్ మనకు చూడండి ఇక్కడ టెలిస్కోప్ ఉంది, రకరకాలుగా ఉంది. అండ్ ఇప్పుడే మాతో పాటు స్కూల్ పిల్లలు కూడా వెనక్కి వెళ్ళిపోయారు అనమాట. అండ్ ఇంకా అవుటర్స్కి అయితే ఎంట్రీ ఇప్పుడే ఇచ్చారు. అండ్ ఇక్కడ కూడా మనకు వీడియో అలవ్ లేదు. ఏదో నేను 2-3 క్లిప్స్ తీస్తున్నాను, ఎక్కువ తీయకూడదని నాకు తెలుసు, మీరు మళ్ళీ మిస్ అవుతారు. అందుకే ఏవో 2-3 క్లిప్పులు కూడా తీస్తున్నాను. అండ్ ఇది కొట్టి మనకు ప్లానిటోరియం అనేది ఇలా ఉంటుంది అనమాట. పైన అంతా మనకి తెర ఉంటుంది. హాయ్. అండ్ మనకి పైన తెర ఉంటుంది, కింద మన సీట్లు ఇలా కూర్చోవచ్చు అనమాట జారబడి. ఇది కొట్టి వెనక వరకు ఇలా తెర ఉంటుంది పైన అంతా. అండ్ ఇప్పుడు మనం ప్లానిటేరియంని చూడబోతున్నాం. ఎక్స్పీరియన్స్ మొత్తం మనకి ఈ సృష్టి, ప్లానెట్స్ ఏ విధంగా అయితే ఉంటాయి, స్టార్స్ ఏ ఉంటాయి, అసలు ఎలాగా అనేది మనకు ప్రారంభమైంది. ఇది ఒకటి ఎత్తుతో స్టార్ట్ చేశాడు. ఇంకా మూవీ అయితే చాలా బాగుంది, మంచి ఎక్స్ప్లెనేషన్ అయితే. అండ్ నేనైతే మూవీ రివ్యూ చేస్తున్నాను. 10కి 10 భయ్యా. మూవీ అయితే సూపర్ ఉంది మూవీ మాత్రం. అండ్ చక్కగా ట్రై చూడండి ఈ మూవీని. ప్లానిటేరియం అయితే మిస్ అవ్వద్దు, దీనికి మాత్రం మీరు టికెట్ తీసుకొని అయితే రండి. అండ్ బయటకి అయితే మనం వచ్చేసాం. బయట నుంచి సిటీ ఇలా కనిపిస్తుంది. అండ్ అక్కడ మన స్టేడియం ఉన్నట్టుంది, కాదనుకుంటా ఏమో. సో బయటికి అయితే ఇంకెళ్ళిపోవడమే. మొత్తానికి ఇది ఫ్రెండ్స్ మన బిర్లా సైన్స్ మ్యూజియం, ప్లానిటేరియం, డైనోసారియం. అండ్ వీలైన మట్టుకు నేను వీడియో తీశాను సైన్స్ మ్యూజియంలో. అండ్ డైనోసారియంలో, ప్లానిటేరియం సరిగ్గా అవ్వలేదు, మనకు ఒప్పుకోలేదు. ఓకే ఫ్రెండ్స్, ఇగో భవన్ మనకి తెలంగాణ భవన్ అక్కడే ఉంది. అండ్ మంచి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. ఇంకా మరిన్ని వీడియోస్ చేద్దాం. నెక్స్ట్ ట్రిప్లో మళ్ళీ మనం కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ సపోర్టింగ్. బాయ్ బాయ్.